తూర్పు గోదావరి జిల్లాలో మొదటి 2 రోజుల కంటే 3వ రోజు రెట్టింపు స్థాయిలో పందాలు నిర్వహించారు. పండుగ సంప్రదాయం ప్రకారం ఇవాళ చివరి రోజు కావడంతో పందెం రాయిళ్లు మరింతగా బరి తెగించి పందాలు కట్టారు. ఈ సంక్రాంతికి కోడి పందాలు, ఇతర గ్యాంబ్లింగ్ గేమ్స్ గతంలో ఎప్పుడూ లేనంత భారీగా కూటమి పార్టీల నేతల ఆధ్వర్యంలో జరిగాయి. లక్షల్లో పందాలు, వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ప్రెజెంట్ ఫ్లడ్ లైట్స్ వెలుతురులో కూడా పందాలు కొనసాగుతున్నాయి. పందాలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాము. రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. సంక్రాంతి కోడి పందాలు ఆఖరి రోజు జోరుగా సాగాయి. 2 రోజుల కంటే ఈ రోజు రెట్టింపు స్థాయిలో పందాలు అయితే కొనసాగినాయి. అక్కడ చూసినట్లయితే ఇప్పుడు మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున 500 బరుల వరకు ఏర్పాటు చేసి 3 రోజుల పాటు కూడా నిర్వహించారు. ఫ్లడ్ లైట్లతో కూడా ఆఖరి రోజు కావడంతో పోటీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక్కడ చూస్తున్నట్లయితే పెద్ద ఎత్తున అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ కోడి పందాలు అయితే కొనసాగినాయి. మొదటి 2 రోజులు 300 కోట్ల రూపాయల మేరకు చేతులు మారితే ఇక్కడ ఆఖరి రోజును చూసినట్లయితే మరొక 200 కోట్లు పైగానే ఇక్కడ ఈ రోజు పందాలు జరిగినట్లుగా తెలుస్తున్నది. గోదావరి జిల్లాల్లోని కోడి పందాలు అయితే మొత్తం పూర్తిగా కొనసాగినాయి. అయితే ఎక్కడ యథాచిగా మొత్తం పందాలు అనేది 3 రోజులు కూడా కొనసాగించారు. దీంతో పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి పండుగకి వచ్చిన వాళ్ళు కానీ అలాగే పండుగ నిమిత్తం కూడా వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి కూడా వచ్చిన ఈ స్థానికంగా ఉండే వాళ్ళు, వివిధ ఉపాధి నిమిత్తం వెళ్ళిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా సంక్రాంతి పండుగ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తిరిగి రావడం జరిగింది. దీంతో వాళ్ళు సంక్రాంతి పండుగకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ సంక్రాంతి కోడి పందాల పట్ల ఆకర్షితులయ్యి కోడి పందాలు నిర్వహించడం జరిగింది. ప్రతి 4 గ్రామాలకు ఒకటి చొప్పున కోడి పందాల శిబిరాన్ని ఏర్పాటు చేసి కోడి పందాలు నిర్వహించారు. ఒక్కొక్క కోడి పందాల శిబిరంలో చూసినట్లయితే ప్రతి రోజు కూడా పెద్ద స్థాయిలో అంటే 1 కోటి రూపాయల వరకు కూడా పందాలు జరిగినట్లుగా తెలుస్తున్నది. అలాగా 3 రోజుల పాటు కూడా ఇదే విధంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలోనే ఈ పందెం రాయిళ్లు పందాలు కట్టడం, డబ్బులు అయితే చేతులు మారటం కూడా జరిగింది. అవి సుమారు 5 లక్షల కోళ్ల వరకు కూడా ఇంతవరకు కూడా నేల కొరిగినట్లుగా మనకు వచ్చిన లెక్కల సమాచారం వరకు తెలుస్తున్నది. అలాగే ఈ కోడి పందాలతో పాటు ఇక్కడ మరో పక్కన కోడి పందాల ముసుగులో గ్యాంబ్లింగ్ గేమ్స్ కూడా జోరుగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఈ గ్యాంబ్లింగ్ గేమ్స్ అలాగే ఇక్కడ గుండాట్లు అవన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. ఇట్లా సరదాగా వీళ్ళందరూ కూడా పందెం కాస్తూ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ గ్యాంబ్లింగ్ గేమ్స్ కట్టడం కూడా జరుగుతున్నది. ఇక్కడ కూడా చూసినట్లయితే ప్రతి బోర్డు దగ్గర కూడా 15 లక్షల వరకు కూడా పందాలు ఇక్కడ ఈ చూసినట్లయితే గుండాట్లు కూడా కొనసాగినట్లుగా మనకి అందిన సమాచారం వరకు తెలుస్తున్నది. దీంతో ఇక్కడికి చాలా మంది ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ గుండాట్లు అలాగే కోడి పందాలతో పాటు పేకాట్లు కూడా ఆడటం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా అంటే బ్రాకెట్ ఆటలు కానీ అన్ని ఆటలు జరుగుతున్నది. వీటితో చూసినట్లయితే వీటిలోనే బాగా ఎక్కువ మంది పందాలు కట్టడం జరిగింది. ఇక్కడ అంతా కూడా చాలా మంది ఆనందోత్సాహంగా ఇక్కడ గడిపినప్పటికీ కూడా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ గోదావరి జిల్లాలో అయితే మట్టికి ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా కోడి పందాల బరులు కూడా అత్యధికంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆఖరి రోజు కావడంతో వీళ్ళందరూ కూడా వచ్చి వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నది. ఆఖరి రోజు కావడంతో ఇప్పుడు కొద్దిగా ఇంకా ఫ్లడ్ లైట్ల వెలుతురులో కూడా ఈ పందాలు అనేది కొనసాగించడం జరుగుతున్నది. దీంతో ఈ రోజు తర్వాత ఎవరైనా కోడి పందాలు నిర్వహించినట్లయితే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం, కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు ముందుగానే హెచ్చరించారు. ఎక్కడ ఉన్న ఈ అన్నింటినీ కూడా అంటే సమయం మించిన తర్వాత ఎవరైనా ఈ కోడి పందాలు నిర్వహించినట్లయితే వాటిలన్నింటినీ కూడా వెంటనే మీరు తొలగించాలని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు ఈ బోర్డుల దగ్గర వేసిన టెంట్లు కానీ ఇవన్నీ కూడా తొలగించడానికి నిర్వాహకులు కూడా సిద్ధపడటం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, రావులపాలెం.